హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో రానున్నటువంటి 48 గంటల పాటు అతి భారీ వర్షపాతం నమోదు కానుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుఫానుగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో అయితే ముఖ్యంగా కోస్తాంధ్ర, మధ్యాంధ్ర జిల్లాలో భారీ వర్షపాతం నమోదవుతుంది. దాదాపుగా నవంబర్ 18 నుంచి 25 వరకు కూడా భారీ వర్షాలు కురుస్తాయి. గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో నవంబర్ 18, 19, 20 తేదీల్లో భారీ వర్షాలు కురవగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో మాత్రం నవంబర్ 20 నుంచి 25 వరకు కూడా కుండపోత వర్షపాతం నమోదవుతుంది. భారీ తుఫాను కారణంగా ఇదే విధంగా వర్షాలు కురవనున్నాయి. ఇకపోతే రాయలసీమలో ఇప్పటికే పూర్తి స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరిగాయి. కడప, కర్నూలు, అనంతపురం వ్యాప్తంగా ఇవాళ రేపు కూడా ఉష్ణోగ్రతలు కొనసాగే అవకాశం ఉంది. ఎటువంటి వర్షాలు నమోదయ్యే అవకాశాలు లేవు. నెల్లూరు, ప్రకాశం జిల్లాలో మాత్రం అక్కడక్కడ తేలికపాటి జల్లులు ఉంటాయి. తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పూర్తి స్థాయిలో పెరిగింది. దాదాపుగా 14 డిగ్రీల కనిష్ట స్థాయికి తెల్లవారుజామున ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. హైదరాబాద్ నగర వ్యాప్తంగా పలు భాగాల్లో నవంబర్ 22 నుంచి భారీ వర్షపాతం నమోదవుతుంది. ఇకపోతే ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, మేడ్చల్, మంచిర్యాల, వరంగల్ ప్రాంతాల్లో ఇవాళ రాత్రి నుంచి తేలికపాటి జల్లులు నమోదు కాగా మిగిలిన ప్రాంతాల్లో పొడి వాతావరణం, ఉష్ణోగ్రతలు ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.